దేవుడా, మా ఇంటి దేవుడా, కాఫీ. నన్నే? అవునండి, కాఫీ. దేవుని దగ్గర పంపించేది దేవుడా అంటుంది. ఏదైనా ప్లానా? తాగండి. ఏమైనా స్నాక్స్ తీసుకురమ్మంటారా? వద్దు 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 వద్దు. నాకు బిస్కెట్ తెమ్మంటారా? ఏంటి అలా? వద్దు వద్దు. ఏమైనా బజ్జీ చేసుకురమ్మంటారా? వద్దు. ఏదో తేడాగా కనబడుతుంది ఈరోజు. కాఫీ ఏంటి ఇంత బాగుంది? థ్యాంక్ యూ అండి. తేడాగా ఉంది. నీకేమైనా కావాలంటే తెచ్చుకో. నువ్వు తెచ్చుకో. పకోడీలు ఏమైనా తెచ్చుకో, చేసుకో. ఏమండి? నువ్వు గోకకి గుండె కలక్కమంటది. ఏమండి, నాకు దీంతో పాటు 10,000 కావాలండి. అదే 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 ఏదో ఒకటి ఉంటది, నాకు తెలుసు. నాకు అప్పుడే వెలిగిపోవాల్సిందే. లేకపోతే ఒక 5,000 అన్న కావాలండి. మా ఫ్రెండ్స్ షాపింగ్కి వెళ్తున్నాను. ఈ కాఫీ పట్టుకోవాలి. 5,000 పెట్టి కాఫీ తాగేంత రేంజ్ నాది కాదు. ఈ కాఫీ ఆ 5,000 రెండు నీ దగ్గర పెట్టు, సరేనా? ఏమండి? వద్దండి. ఏమండి, 4 రోజుల నుంచి నన్ను ఎవరో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటానండి. ఆయన కళ్ళు ఖరాబ్ అయినట్టున్నాయి. ఏమో అంటాను. ఎవడాడు? వాని సంగతి చెప్తా పనాడు. ఒక్క నిమిషం. ఆయన నాకు రోజు ఫోన్ చేసి చెప్తాండు. ఫోన్ చేసి చెప్తాడా? చెయ్యి వానికి ఫోన్ చేయి. నువ్వు చెయ్యి, ఫోన్ చేయి ఒకసారి వానికి. హలో బ్యూటిఫుల్, హౌ ఆర్ యూ? ఎవ్వడ్రా నువ్వు? నా పిల్లని బ్యూటిఫుల్ అంటాను. మరి నువ్వు రోజు నా పిల్లని ఫోన్ చేసి హాయ్ బ్యూటిఫుల్, హౌ ఆర్ యూ బ్యూటిఫుల్, తిన్నావా, అనుకున్నావా, లేచావా, టిఫిన్ అయిందా, టీ తాగావా అంటున్నావు ఎందుకురా మరి నువ్వు? బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. ఏమండి? కొట్లాడదే. ఏమండి? కొట్లాడేంత సేపు కొట్లాడతావు, మళ్ళీ ఏమండి ఏమండి అంటావు. మాట్లాడదని చెప్పాను నిన్ను. మీతో గొడవ పడినప్పుడల్లా అనుకుంటానండి అస్సలు మాట్లాడొద్దు మీతో అనేసి, కానీ మళ్ళీ నాకు ఎక్కడ తోయట్లేదండి. అందుకే మీతో మాట్లాడితే మళ్ళీ గొడవ పడుతుంది చెప్పేసి అందుకే మాట్లాడుతున్నాను. నువ్వెక్కడ దొరికినవే? కొట్లాడతావు ఎందుకు? సారీ చెప్తావు ఎందుకు? మళ్ళీ వచ్చి మళ్ళీ కొట్లాడదాం అని చెప్తావు ఎందుకు?